భయ్ వర్షం మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బేసికలీ నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు 8 years. సో నేను థియేటర్లో మిస్ అయిపోయాను కంప్లీట్లీ. సో ఇప్పుడు ఫస్ట్ టైం చూడడానికి వచ్చాను. బేసికలీ మా సిస్టర్ కోసం వచ్చాను. మా సిస్టర్కి చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో DVD ఉండేది. అప్పట్లో DVDs అవన్నీ వచ్చేవి. సో మా సిస్టర్ షీ యూజ్ ఆల్మోస్ట్ విత్ ఇన్ ఏ వీక్ 10 times చూసి ఉండేది. సో ఈ సినిమా చాలా ఇష్టం, ఇప్పటికీ ఇష్టం, ఎప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. ప్రభాస్ కెరియర్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ ఇది. ఓకే. ఇప్పుడు అంటే సాంగ్స్కి గట్టా రీక్రియేట్ చేసి ఆ డ్యాన్స్ స్టెప్లు గట్లా ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఈ సినిమాకి నేను ఇప్పటివరకు చూసిన రిలీజెస్లో ఈ సినిమాకి ఎంజాయ్మెంట్ చాలా బాగా వస్తుంది. వచ్చాయి చాలా మటుకు, బట్ ప్రభాస్ ఫ్యాండమ్ అదంతా ఎక్కువ డిఫరెంట్ స్టోరీ కదా. అప్పట్లో ప్రభాస్, ఇప్పట్లో ప్రభాస్ చాలా డిఫరెంట్. సో చాలా బాగుంది. మంచి ఆ పాట ఏమైనా ఒక్క హమ్ చేస్తారా? జస్ట్ నేను పాట వీక్ అన్న, సారీ. శైలు నాది అంతే. సినిమా బాగుందన్న, కామెడీ, ఫైట్స్, తమిళ ఇది బాగా చేసిన సినిమా. యాక్టింగ్ బ్రహ్మాండం ఉంది సినిమా మాత్రం. కచ్చేపు మన వచ్చేటప్పుడు కూడా కొంచెం ఎంజాయ్మెంట్ ఉంది లోపల. ఎంజాయ్మెంట్ ఉందన్న. సినిమా మంచిగా ఉందన్నా, నీలాగా ఉంది అన్నా. ఆ రోజు గారు ప్రభాస్ గారు చేసిన యాక్టింగ్కి త్రిష గారు మొదటిసారి ప్రభాస్ గారితో ఈ సినిమా చేశారు. మాకు ఆ రోజులలోనే చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ రిలీజ్ చేశారు. మేము చాలా సంతోషంగా చూడడానికి ఈ సినిమాకి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. బాహుబలి తీసిన ప్రభాస్ గారు ఈ సినిమాని మళ్ళీ రిలీజ్ చేశారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా చాలా ఎంజాయ్గా ఆనందం చేస్తాం. చాలా చాలా ఎంజాయ్గా ఉంది. ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? మస్తుంది భయ్య, మస్తుంది. త్రిష హీరోయిన్ అయితే ఇంకా సూపర్. సూపర్ అన్న. చాలా రోజుల తర్వాత 70mm చూడడం అనేది మళ్ళీ సినిమా సూపర్ అనిపించింది అన్న. మూవీ కూడా చాలా బాగుంది. చెప్పాలంటే ప్రభాస్ అన్న కూడా అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ కూడా కనిపిస్తున్నాయి మనకి. గారు ఎలా అనిపించారు? ఎవరన్నా? సూపర్. పాటలు ఎంజాయ్మెంట్ ఎలా? సూపర్ అన్న, మామూలు కదా పాటలు అవి, అప్పుడు పాటలు కానీ అది ఇది కానీ సూపర్. మళ్ళీ ఏ రిలీజ్ మూవీ గురించి వెయిటింగ్ నువ్వు? ఇదన్నా మన మూవీ పేరు గుర్తు రావట్లేదు సడన్గా. యోగి సినిమా కోసం చేస్తుంది బెటర్ అని నేను ఫీల్ అవుతున్నాను. యోగి కానీ మిస్టర్ పర్ఫెక్ట్ కానీ ఈ రెండిట్లో రిలీజ్ అయినా సూపర్ అన్న. ఓకే అన్న. ఎలా అనిపించింది వర్షం రిలీజ్? బాగా అనిపించింది. అప్పుడు స్కూల్ ఏజ్లో ఉండే అప్పుడు చూసిన, ఇప్పుడైతే బాగా అనిపించింది చూసిన తర్వాత. ఎవరు ఫ్యాన్ మీరు? నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా రిలీజ్ అయితే బాగుంటుంది? ఏ రిలీజ్ అంటే అన్నీ బాగానే ఉంటాయి. బద్రి, జానీ. దేని గురించి వెయిటింగ్? నేను ఇప్పుడు హరిహర వీరమల్లు వెయిటింగ్ 12th. ఎలా ఉంది లోపల పాటలకి గట్టా? బాగున్నాయి, మంచిగా అనిపిస్తుంది. త్రిష గారు ఎలా ఉన్నారు? త్రిషకి అయితే ఇక చెప్పేదే లేదు కదా, ఇక బాగుంది. అప్పటికి ఇప్పటికి ఏం మారింది త్రిష? సేమ్ ఉంది, అట్లే ఉంది. మీ ఊర్లో నిమ్మకాయలు ఏమంటారు? మీ ఊర్లో నిమ్మకాయలు ఏమని అంటారు? నిమ్మకాయ అంటారు. ఎలా అనిపిస్తుంది రిలీజ్ మూవీ? సార్ మూవీ రిలీజ్ చేశారు. నేను అంత దూరం నుంచి వచ్చిన బోయినపల్లి నుంచి. నేను మూవీ చూస్తున్నా, దాని గురించి నాకు ఏం టెన్షన్ లేదు. మూవీ చూస్తున్నా, నాకు సంతోషం. ఆ మూవీ అంటే నాకు ఇష్టం. స్టోరీ ఏదైనా కానీ, ఏ కథ అయినా కానీ. ఏంది ఇప్పుడు రీసెంట్గా మూవీ థియేటర్లు మూసేస్తానంటున్నారు, దానికి ఏం సమాధానం? కదా సార్ నేను చెప్పేది. ప్రాబ్లం ఏంటంటే థియేటర్లో బంద్ చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది థియేటర్లకు వచ్చి చూసేటోళ్ళు, ఎంజాయ్ చేసేటోళ్ళు అవి కొంతమంది ఉంటారు. అవి మనకు తెలీదు. థియేటర్లన్నీ మూసేసి ఏన్నో ఇంట్లో మూవీలు వెళ్తే మాస్ ఉండడానికి తెలీదు. మూయకూడదంటావు ఇప్పుడు? ఓకే, తప్ప సార్ అది. ఏ మూవీ గురించి వెయిటింగ్ రిలీజ్? ప్రభాస్ సలార్ 2 గురించి వెయిటింగ్. వర్షం రిలీజ్ ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వన్ ఆఫ్ అ ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్ అనమాట. సో ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ ఏ మూవీ లైక్ దిస్. ఇంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ అనగా ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జైరబిలిజం. త్రిష గారు బాగున్నారా, ప్రభాస్ గారు బాగున్నారా? డార్లింగే ఆఫ్ కోర్స్. అవునా? ఓకే, ఇప్పుడు అంటే ప్రభాస్ గారు ఈ మూవీ కాకుండా ఇంకా ఏ రిలీజ్ అయితే బాగుంటుంది మూవీస్లో?
ఆయనకి ఇది అవ్వాలి అని ఏమి ఉండదు. ఆల్ ఇన్ వన్, ఏదైనా ఆల్ ఇన్ వన్ స్టార్ అంతే. ఓకే. మరి ఇప్పుడు అంటే ఈ సినిమాలో సాంగ్స్ ఏ సాంగ్స్ బాగా ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేశాను అని అంటే డార్లింగ్ సాంగ్, ఏదైనా వర్షం సాంగ్స్ అన్నీ హిట్టే కదా. ఒకటి కొంచెం హమ్ చేయొచ్చు కదా, వద్దు, డైలాగ్ కానీ. లేదు, ఫ్యాన్స్ కదా, డైహెడ్ ఫ్యాన్స్ అని చెప్పి ప్రభాస్ గారు అంటుంటారు. డైహెడ్ ఫ్యాన్స్ కాబట్టి మేము అట్లా కొంచెం రెస్పెక్ట్ అంతే. ఓకే. మీ ఊర్లో నిమ్మకాయలు ఏమంటారు? మీ ఊర్లో నిమ్మకాయలు ఏమంటారు? నిమ్మకాయలన్నా లెమన్స్ అనే అంటారు. ఓకే. ఎందుకంటే వర్షం సినిమాలో కూడా మీ ఊర్లో నిమ్మకాయలు అని అడుగుతారు కదా. ఆ డైలాగ్స్ ఎలా ఎంజాయ్ చేశారు? లవ్ స్టోరీ కానీ ఎంజాయ్ చేసాము అని అంటే ఎంజాయ్ చేయడానికి యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. రీక్రియేట్ చేస్తున్నారా సాంగ్స్ కి స్టెప్పులు గట్ట? ఐఎమ్ నాట్ ఎ గుడ్ డాన్సర్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. జై రెబలిజం. ఎలా అనిపించింది వర్షం మూవీ? చాలా బాగుంది. బాగుంది. పాటలు బాగా ఇష్టమా మీకు? ప్రభాస్ గారు అంటే ఇష్టమా? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ఓకే. ప్రభాస్ గారు ఏ మూవీ మళ్ళీ రిలీజ్ చూస్తారు? అన్ని మూవీస్ చూస్తాము. అన్ని మూవీస్ చూస్తారా? ఓకే. ఏమన్నా డైలాగ్ కానీ పాట కానీ ఏమన్నా పాడతారా? ఓకే. త్రిష గారు యాక్టింగ్ బాగుంటది, ఇష్టం. ఓకే. మీ ఊర్లో నిమ్మకాయలు ఏమని అంటారు? నిమ్మకాయలనే అంటారు. ఎలా అనిపిస్తుంది ప్రభాస్ గారు వర్షం? అన్న ఫస్ట్ రిలీజ్ సినిమా వచ్చినప్పుడు మేము ఎస్ఎస్సి బ్యాచ్ అన్న 2004లో. అప్పట్లో థియేటర్లో చూడలేకపోయినాం. ఈరోజు థియేటర్లో చూస్తుంటే మేము నిజంగానే సినిమా మళ్ళీ కొత్తగా ఈ జనరేషన్లో అంటే అప్పుడు మేము చూడలేకపోయినాం చిన్నప్పుడు. అంటే 2004 అంటే నా ఎస్ఎస్సి బ్యాచ్ అన్న. అప్పుడు మేము చిన్నగా అప్పుడు ఇంత థియేటర్లో వచ్చి చూసే అంత కెపాసిటీ కానీ ఆ సౌకర్యం కానీ లేకపోతుండే. ఈరోజు మళ్ళీ రీ రిలీజ్ సందర్భంగా ఈరోజు ఆ సినిమా చూస్తున్నామంటే మళ్ళీ కొత్తగా చూస్తున్నాను ఒక ఫీలింగ్ వస్తుంది. ఎన్నిసార్లు టీవీలో చూసినా కానీ కూడా ఈ రోజుల్లో థియేటర్లో చూడమంటే మా 90s కిడ్స్ కంటే ఇది పెద్ద ఒక పండగ లాంటిదన్న. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అసలు చూసేటప్పుడు? అన్న అదే చెప్తున్నా అన్న, మేము ఇప్పటి వరకు టీవీలో చూసినాం సినిమా. ఈరోజు మరి సినిమా బిగ్ థియేటర్ మీద చూస్తుంటే ఆ థ్రిల్లింగ్ అనేది వేరే ఉంటుంది. ఎందుకంటే బిగ్ స్క్రీనే, టెలివిజన్. రీసెంట్ గా థియేటర్స్ మూస్తాము అనేసి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లో వస్తుంది, భైరవం వస్తుంది, తగ్ లైఫ్ వస్తుంది, ఇన్ని పెద్ద మూవీస్ వచ్చినా ఇప్పుడు మూస్తా అంటున్నారు. దానికి అంటే మూస్తా అనడానికి ఒకటి కారణం అన్న. సింపుల్గా చెప్పాలంటే ఒకటి థియేటర్ రావడానికి జనాలు భయపడట్లేదు. థియేటర్ టికెట్ కొనుక్కోవడానికి బాగానే ఉంది, కానీ థియేటర్ లోపల క్యాంటీన్ లోపల అమ్మే ఫుడ్ కోసం భయపడతారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీతో 5 మెంబర్స్ రావాలంటే దాదాపు వాళ్ళు టికెట్ పెట్టే కాస్ట్ కన్నా వాళ్ళు లోపల పెట్టే కాస్ట్కే ఎక్కువ అవుతుంది. సో దానికని నార్మల్ పబ్లిక్ రావాలంటే కొంచెం ఆలోచిస్తారు కానీ ఇప్పుడున్న టైంలో సింగిల్ స్క్రీన్ లో అయితే అంత ఎక్కువ రేట్లు లేవు, మల్టీప్లెక్స్ లో ఉన్నాయని అంటున్నారు. మల్టీప్లెక్స్ ఇప్పుడు థియేటర్ ఏదో లోపల పోయినాక ఎన్ని అన్ని ఒకటి ఉంటాయి అన్న. మల్టీప్లెక్స్ సింగిల్స్ ఉన్నాయి. ఎందుకంటే చెప్తున్నా రీజన్గా మేము 90s జనరేషన్ కాబట్టి అప్పట్లో థియేటర్ చూసి ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అనేది. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే ఓటీటీకి ప్రియారిటీ ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పెట్టే ఈ బడ్జెట్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ 5-6 మెంబర్స్ పోయి వాళ్ళ టికెట్ కొనుక్కొని లోపల ఏదైతే స్టఫ్, వాటర్ బాటిల్స్ లేకపోతే ఇంకేదైనా కొనాలన్నా ఎక్కువ బడ్జెట్ అవుతుంది. ఆ బడ్జెట్ లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకుంటే అన్ని సినిమా చూసుకోవచ్చు కదా. ఒక 10 daysలో వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్. అప్పట్లో ఈ ఓటీటీస్ లేవు కాబట్టి థియేటర్కి ఎక్కువ అది ఉంటుండే. ఇప్పుడు ఓటీటీస్ వచ్చేసినాయి కాబట్టి పబ్లిక్ దానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. జనాలు రావటానికి ఇప్పుడు ఏం మారిస్తే బాగుంటుంది అని అంటారు? చెప్తున్నా కదా, మార్చేదంటే ఏం లేదన్నా. జనాలు అసలు ఓటీటీ ప్లాట్ఫామ్ తగ్గించాలి. అలాగే థియేటర్లో లోపల ఉండే స్టఫ్ ఆ రేట్లు తగ్గించి జనాలు ఇంకోటి కంటెంట్ కూడా పాత కంటెంట్లు బాగుంది. ఇప్పుడు వచ్చే కంటెంట్లు కొన్ని అన్ని చిన్న ఉన్నాయి. కొన్ని సినిమాలు బాగున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు సినిమాలు తీయాలంటే చాలా కష్టపడి దర్శక నిర్మాతలు చాలా మంచిగా తీసేది. ఇప్పుడు పైరవీసీతో పాటు దాంతోపాటు ఓటీటీలోకి వస్తుందని ఒక ఆలోచనతో చాలామంది సినిమాకు టైం కేటాయలేకపోతున్నారు. ఎందుకంటే అరచేతిలో ప్రపంచం కనిపిస్తుంది. ఇప్పుడు స్మార్ట్ సిటీ, స్మార్ట్ ఫోన్స్, ఓటీటీస్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కాబట్టి చాలామంది దానికి ప్రియారిటీ ఇస్తారు ఎక్కువ. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇక్కడ నుంచి థియేటర్కి వెళ్ళడం రావడం, ఈ ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ ఎందుకు, ఏదో ఇంట్లో కూర్చుంటే మనం చూడొచ్చు కదా, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు కదా అనే ఒక ఫీల్ అవుతారు జనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.